మన సబ్స్క్రైబర్స్లో కొరమీను అప్డేట్ చాలామంది అడుగుతున్నారండి. ఫిష్ అయితే చాలా యాక్టివ్గా ఉందండి. ఫీడ్ వేసి చూపిస్తాను చూడండి. ఫీడ్ వేయగానే చాలా యాక్టివ్గా కన్జ్యూమ్ చేస్తున్నాయండి. మనం వాటర్ టెస్టింగ్ చేయించాం కాబట్టి అసలు చేపలు కూడా ఏం చనిపోవట్లేదండి. పైన కనిపిస్తున్న నెట్ మాత్రం చాలా జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలండి. పక్షులు చేపల్ని అటాక్ చేయకుండా మాత్రం నెట్ ఖచ్చితంగా చుట్టూ అరేంజ్ చేసుకోవాలండి. ఒక్క పక్షి కూడా వాటర్ దగ్గరికి ఎంటర్ కాకుండా కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. చూసారు కదా నెట్, ఇది 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. మీరు బయట షాప్లో ఎక్కడికైనా వెళ్ళేసి బర్డ్ నెట్ అని అడిగితే వాళ్ళు ఇస్తారండి. దాంట్లో 1/2 ఇంచ్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచ్ అట్లా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఆ నెట్ వచ్చేసి వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. అది మాత్రం కంప్లీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాతనే ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేయండి. ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సీడ్ కూడా మీకు కావాలనుకుంటే, అంటే చేప పిల్లలు కావాలనుకుంటే కూడా మీరు నెంబర్పై సంప్రదించండి. కొంచెం ల్యాండ్ ఉన్న అందులో కూడా ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేయొచ్చండి. కొరమీను ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి మియాపూర్ ఫార్మ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.